ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆలోచిస్తూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు ఏ విధంగా ఒక మనిషి, ఒక వ్యక్తి, దేవుని బిడ్డ ఆత్మీయంగా నిర్జీవమైపోతున్నాడో మనం చూసి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము ద్వారా, లోక ప్రభావము ద్వారా, దుష్టుడైన సాతాను, వాయుమండల దురాత్మల ప్రభావం వలన ఒక మనిషి దేవుడు దూరం అవుతున్నాడని మాకు 4వదిగా చూసినట్లయితే మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో, శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి, మన బుద్ధికిని శరీరమునకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకుంటివి. అంటే ఒక వ్యక్తి తన స్వకోరికల ద్వారా, సొంత కోరికల ద్వారా, శారీరకమైన కోరికలకి లోనవటం ద్వారా, తన మనసుకి తన బుద్ధికి తోచిన విధంగా జీవించటం ద్వారా, శరీరం ఏం కోరుకుంటుందో ఆ శరీరాన్ని తృప్తిపరచడంలో శ్రద్ధ చూపించడం ద్వారా ఒక మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో మనం దేవుని పరిశుద్ధ వాక్యము చూసినట్లయితే అక్కడ పౌలు గారు అంటున్నారు, శరీరము ఆత్మకు శత్రుత్వము. శరీరమునందు ఆనందించువాడు ఆత్మలో ఆనందించలేడు. శరీరమునందు సంతృప్తి చెందువాడు ఆత్మయందు సంతృప్తి చెందలేడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, ఏలైనా శరీరేచ్ఛపై నెలకొలిన మనసు దేవునికి శత్రువు. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమందు కాక ఆత్మయందు ఉన్నారు. 5వ వచనం చూస్తున్నాము, ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరుకుంటుందో వానికే తమ మనస్సులను అర్పింతురు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న మనకి మన శరీరము మన మనస్సు మీద ఎంతో ప్రభావం కలిగి ఉంది. ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది. ఈ శరీరము అనేకమైన వ్యర్థమైనవి ఆశిస్తూ ఉంది. నిద్రను కోరుకుంటూ ఉంది. దేవునికి ఇష్టం లేని పాప పనులు చేయాలని కోరుకుంటూ ఉంది. మరి శరీరము ఆకర్షించిన విధముగా, శరీరం కోరుకున్న విధంగా మన మనస్సు, మన బుద్ధి దానికి స్పందించి శరీరము కోరుకున్నవని ఇచ్చివేస్తే ప్రియులారా, మనము దేవునికి శత్రువులుగా మారుతున్నాం. ఆత్మీయంగా నిర్జీవులమైపోతున్నాం. దేవుని ఆత్మ సాన్నిధ్యాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము తెలియచేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీకు తెలియదా నీ దేహము దేవుని ఆత్మ ఆలయము అని. నీ దేహము, నీ శరీరము దేవుని యొక్క ఆత్మకు ఆలయమని. మరి ప్రియ క్రైస్తవుడా, కథోలికుడా, ప్రతిరోజు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు. ఆ దివ్య సప్రసాదం ద్వారా దేవుడు నీ శరీరాన్ని ఒక మందసముగా మారుస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు ఆ మందసములో 10 ఆజ్ఞల పలకలని ఉంచారు. మరి ఈరోజు ఆ సజీవుడైన దేవుడే, ఇది నా శరీరము నా రక్తము అని పలికిన దేవుడే తన శరీరాన్ని, తన రక్తము ద్వారా నీలోనికి వచ్చి నిన్నే ఒక దైవ మందసంగా మారుస్తూ ఉన్నాడు. మరి నీవు నీ శరీరము కోరుకున్నట్లుగా సుఖము ఇవ్వాలని, శరీరం కోరుకున్న సుఖం ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ శరీరాన్ని పాప మార్గంలోనికి నడిపిస్తే ఏ విధంగా ఆ శరీరము దేవుని మందసంగా ఉంటుంది? దేవుని ఆలయానికి, పరిశుద్ధాత్మకి ఆలయంగా మారుతూ ఉంది. పరిశుద్ధాత్మ ఒసగు నిగ్రహ శక్తి ద్వారా దేవునికి నీ యొక్క శరీరాన్ని ఒక మందిరముగా మార్చగలవు, ఒక మందసముగా మార్చగలవు. నీవు, నేను, ఈ లోకమంతా కూడా పాప ప్రభావములో, లోక ప్రభావములో, దుష్టుడైన సాతాను ప్రభావములో, శరీర ప్రభావంలో ఉన్నాము. మరి ఈ స్థితి నుండి నిన్ను, నన్ను, లోకమును విడిపించగలవాడు ఎవడు? ఈ పరిస్థితి నుండి నాకు విమోచన కలిగించువాడు ఎవడు? నేను జీవించినంత కాలము
ఈ ప్రాణము కలిగి ఉన్నంత కాలము పాపమునకు బానిసుడనేనా, లోకమునకు బానిసుడనేనా, సాతాను దుష్టశక్తులకి బానిసుడనేనా, నా శరీరానికి నేను ఒక బానిసనేనా? Am I a slave till the end of my life? Who will save me? Who gives me hope? Yes, my friend, there is no one other than Jesus. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నీకు నాకు విమోచన. ఈ 4 ప్రభావాల నుండి లోకములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, సృష్టింపబడిన ప్రతి ఒక్క బిడ్డ ఈ 4 ప్రభావాలలో చిక్కుకుంటున్నాడు. ఈ 4 ప్రభావాలలో చిక్కుకొని ఆత్మీయంగా నిర్జీవులైపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు. ఈ తపస్కాలంలో నీ జీవితము నిర్జీవమై ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకో. నీ పరిశుద్ధమైన నీ ఆత్మీయ జీవితము ఈ ప్రభావాలలో చిక్కుకొని నిర్జీవమై ఉందా అని ఆలోచిస్తున్నావా? ఈ పరిస్థితి నుండి నన్ను బయటకి లాగగలిగే శక్తి కానీ వ్యక్తి కానీ ఈ లోకంలో ఉందా అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యము ప్రియులారా మనకి సమాధానాన్ని తెలియచేస్తుంది. మనం వాక్యంలో చదువుతున్నాం, ఆత్మీయంగా నిర్జీవులమైన మనకు యేసు క్రీస్తు ద్వారా దేవుడు పునర్జీవమును ప్రసాదించెను. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తుంది, యేసు క్రీస్తుతో ఐక్యము వలన ఆయనతో పాటు దివ్యలోక ఆరాధన అధికారము, పరిపాలనా అధికారము మనకి ఇవ్వబడెను. 8వ వచనంలో మనం చూస్తున్నాం, విశ్వాసము ద్వారా దేవుని వరం వలననే మీరు రక్షింపబడితిరి. రక్షించువాడు కాపాడువాడు ఎవ్వరు లేరండి, యేసు క్రీస్తు ప్రభు తప్ప. ఎవ్వరు కూడా నిన్ను పాపము నుంచి విడిపించలేరు, ఎవ్వరు కూడా నిన్ను శాపము నుంచి విడిపించలేరు, ఎవరు కూడా నిన్ను లోక ప్రభావము నుండి విడిపించలేరు, ఎవరు కూడా దుష్టశక్తుల ప్రభావము నుండి, సాతాను ప్రభావము నుండి, శోధన ప్రభావము నుండి విడిపించలేరు. ఎవరు కూడా నీ శరీర ప్రభావము నుండి, శారీరక కోరికల నుండి నిన్ను విడిపించలేరు, యేసు క్రీస్తు ప్రభు తప్ప. ఈ కోరికలలో, ఈ యొక్క ప్రభావాలలో చిక్కుకొనటం ద్వారా ప్రియులారా మనము పాపములో పడి దేవుని ఆగ్రహమునకు గురి అయ్యాం. రక్షణ లేని వారముగా ఉన్నాం, ఆత్మీయంగా జీవము లేని వారంగా ఉన్నాం. మరి ఏ విధంగా ఎవరు నాకు రక్షణ కలిగించగలిగారంటే యేసుక్రీస్తు మాత్రమే. నీ కోసం నిన్ను కాపాడడానికి, లోకము నుంచి నిన్ను కాపాడడానికి లోకములో ఒక మనిషిగా పుట్టాడు. పాపము నుండి నిన్ను కాపాడడానికి నువ్వు చేసిన పాపాన్ని తన పాపముగా మార్చుకున్నాడు. నీలో నాలో ఉన్న శారీరక కోరికలని త్యజించేలా, శారీరక కోరికలని జయించేలా తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. దుష్టుని యొక్క ఆధిపత్యాన్ని మన జీవితం నుంచి తొలగించడానికి సిలువపై వ్రేలాడాడు. ఆ యేసు తప్ప ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. ఆ యేసు తప్ప ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, ద్వారమును నేనే. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం వాక్యం చూస్తున్నాం, యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఎవరికిని రక్షణ కలిగించు నామము ఇవ్వబడలేదు. ఎవరికిని ఇవ్వబడలేదు. దేవుని ఆగ్రహానికి గురి అయిన మనల్ని తన రక్తము ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవుని వాక్యము రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తుందండి, ఆయన రక్తము వలన మనము నీతిమంతులమైతిమి. ఆయన రక్తం వలన మనము నీతిమంతులమైతిమి. దేవుని ఆగ్రహము నుండి మనకు రక్షణ లభించినది. మొదటి తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని కోపమునకు గురికాక, వినాశనము చెందక, ఈ ప్రభావాలో చిక్కుకొనకుండా దీవెనగా ఆశీర్వాదకరంగా మారడానికి యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనల్ని ఎన్నుకుని ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా, ఈ విశ్వాసం కూడా దేవుడు ఇచ్చిన వరమే. నువ్వు దేవుని చెంతకు రావటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయంలో, నీ మనసులో దేవుని వాక్యం వినటం ద్వారా నీలో ఆశ కలిగించి
నీలో ఆ యొక్క ఆశాభావాన్ని కలిగించి నేను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. నేను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు పౌలు సిలాసులు చెరసాలలో బంధింపబడినప్పుడు, సంకెళ్లతో బంధింపబడి ఉన్న పౌలు సిలాసులు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధి, ఆత్మ సన్నిధి ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు, ఆయన మహిమ శక్తి ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు వాళ్ళ గొలుసులు తెగిపోయాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. కానీ చెరసాల అధికారి వీళ్ళందరూ పారిపోయారని చెప్పి తనను తాను ఆత్మహత్య చేసుకోబోతుండగా పౌలు అతనిని వారించాడు, మేమందరం ఇక్కడనే ఉన్నామని. ఈ గొప్ప దేవుని శక్తిని చూసిన ఆ చెరసాల అధికారి పౌలుతో అంటున్నాడు, మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలలో, రక్షణ పొందుటకు సహోదరా నేనేమి చేయవలను? అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తునందు, ప్రభువగు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. రక్షణ అంటే అక్కడ మునగటం ఇక్కడ మునగటం కాదండి. కొంతమంది చెప్తుంటారు నేను రక్షణ పొందుకున్నాను అని. ప్రియులారా, రక్షణ అంటే, రక్షింపబడటం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండటము. మరి ఈ తపస్కాలంలో నీకు యేసుక్రీస్తు మీద ఎంత విశ్వాసం ఉంది? ఆయన నీ కోసం చేసిన ఆ యొక్క త్యాగం మీద, మరణం మీద, సిలువ మరణం మీద నీకు ఎంత నమ్మకం ఉంది? ఆ యేసుక్రీస్తుతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, నీ కుటుంబాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకములో నువ్వు ఒక దీవెనగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 4 ప్రభావాలు నీ జీవితంలో తొలగిపోవాలి. దానికి ఒకే ఒక మార్గము, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా తప్ప ఇక వేటి ద్వారా కూడా వీటి నుంచి నువ్వు బయటపడలేవు. మరి ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ నాతో ఏకీభవించండి. మా పరిశుద్ధుడైన తండ్రి, పాప ప్రభావం నుంచి, లోక ప్రభావం నుంచి, దుష్టుడైన సాతాను ప్రభావం నుంచి, మానవ శరీర బుద్ధి ప్రభావం నుంచి మమ్మల్ని కాపాడడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును మా రక్షకుడిగా ఈ లోకమునకు పంపించి, అతడు సిలువ మరణము ద్వారా, అతడు చిందిన రక్తము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరుచుకున్నావు. ఆ యేసుక్రీస్తు మీద మాకు విశ్వాసాన్ని కలగచేయండి. అతడు చిందిన రక్తము ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో వారిని తాకి వారిని స్వస్థపరచండి. ఈ యొక్క బంధకాలలో ఎవరైతే చిక్కి ఉన్నారో, వీటి ప్రభావాలలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ఈ సమయంలో అలాంటి బిడ్డల మీద చిందబడునుగాక. వారు అలాంటి బంధక శక్తుల నుండి, ప్రభావాల నుండి ఈ యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చుదురుగాక. తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.